3.6 అప్డేట్ అయితే వచ్చేసింది. సో 3.6 అప్డేట్ ఎలా ఆడాలన్నది ఈ వీడియోలో చెప్పబోతున్నా. కంప్లీట్ గైడ్. ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మీరు ఏ వీడియో చూడాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. సో గేమ్ స్టార్ట్ చేసిన తర్వాత మన ఎదురు ఒక పెద్ద క్యూ కనబడింది అండ్ మన స్క్రీన్ మీద ఒక చిన్న ఆప్షన్ కనబడుతుంది. క్లిక్ చేసామంటే టోటల్గా 4 పవర్స్ వస్తాయి. ఫైర్, వాటర్, విండ్ అండ్ నేచర్. ఈ 4గిట్లో ఏదో ఒకటైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ గేమ్ మొత్తంలో చేంజ్ చేయడానికి ఉండదు. ఇంతకీ ఏ పవర్ మంచిది అండ్ ఏ దాంట్లో ఏ పవర్స్ వస్తాయని నేను వీడియో తర్వాత భాగంలో చెప్తా. ఇంకా ప్లేన్ స్టార్ట్ అవ్వగానే మంచి యానిమేషన్ వస్తుంది. తర్వాత మీరు మ్యాప్ ఓపెన్ చేసి చూడగానే ఫస్ట్ 2 మెయిన్ నింబస్ ఐలాండ్స్ కనబడతాయి. ఇవి గాల్లో తేలుతూ ఉంటాయి అండ్ వాటితో పాటే 3 మినీ ఏరియాస్ ఉంటాయి. ఈ ఏరియాస్ లో కూడా తర్వాత ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. ఇంకా నింబస్ ఐలాండ్ విషయానికి వస్తే దీని మీద దిగడానికి మనకి టోటల్గా 3 మార్గాలు ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ డైరెక్ట్ గా ప్లేన్ లో నుంచి దూకేసి దిగండి. సెకండ్ మెథడ్ ఒకవేళ మిస్ అయిందంటే కనుక ఆ ఫ్లోటింగ్ ఐలాండ్ కిందకి రాగానే దాని చుట్టూ ఒక కొండ ఉంటుంది. కొండ చుట్టూ ఒక ఫోర్స్ ఫీల్డ్ ఉంటుంది. జస్ట్ దాన్ని వెళ్ళి టచ్ చేయండి. టచ్ చేసిన వెంటనే మీరు సప్పని గాల్లోకి లేచి పారాషూట్ వేసుకొని నింబస్ ఐలాండ్ పైకి వస్తారు. అండ్ మెథడ్ నెంబర్ 3 జస్ట్ మీరు మినీ ఏరియాకి వెళ్ళండి. అక్కడ ఒక పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లోకి ఎంటర్ అయితే చాలు మీరు సరదాగా నింబస్ ఐలాండ్ పైకి వస్తారు. సో ఐలాండ్ ని మిస్ అవుతామన్న బాధ అయితే ఉండదు. అండ్ వన్స్ ల్యాండ్ అయ్యాక ఆటోమేటిక్ గా మీకు రికాల్ ఆప్షన్ అయితే వచ్చింది. అండ్ దాన్ని ఏరియాని ఎక్స్ప్లోర్ చేయండి, లూట్ కలెక్ట్ చేసేసుకోండి. అండ్ కరెక్ట్ గా ఈ ఏరియా సెంటర్ లో మధ్యలో ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ లోపల ఒక పెద్ద క్యూబ్ ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళి ఓపెన్ కొట్టామంటే మనం హ్యారీ పాటర్ లాగా ఒక చిన్న బీన్ అయితే షూట్ చేస్తాము. అండ్ షూట్ చేసినప్పుడు పైన బార్ అయితే ఫిల్ అవ్వాలి. ఎక్కువ టీమ్మేట్స్ ఉంటే కనుక బార్ ఇంకా ఫాస్ట్ గా ఫిల్ అవుతుంది. వన్స్ బ్రేక్ అయితే క్యూబ్ ఫిల్ అవుతుంది అండ్ మీకు లూట్ వస్తుంది. అండ్ దీంట్లో రికాల్ కార్డ్స్ అనేవి ఉండవు. అండ్ ఈ మ్యాప్ మొత్తం మీద ఎక్కడ రికాల్ కార్డ్స్ అనేవి ఉండవు. ఇలానే నింబస్ ఐలాండ్ పైన ఇంకా 3 క్రేట్స్ అయితే దొరుకుతాయి. మ్యాప్ లో కొంత టైం అయిపోయిన తర్వాత పైనుంచి 2 ఎయిర్ డ్రాప్స్ అయితే ల్యాండ్ అవుతాయి. దీంట్లో పెద్దగా లూట్ అయితే ఉండదు. దీని తర్వాత మ్యాప్ లో మీరు ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు విధంగా ఒక పెద్ద కొండ అయితే దొరికింది. దీన్ని కూడా హ్యారీ పాటర్ లాగా బ్లాస్ట్ చేసి ఇక్కడ కూడా మనకి లూట్ అయితే దొరికింది. ఓవరాల్ గా 4 లొకేషన్స్ లో దొరికింది. అండ్ నింబస్ ఐలాండ్ పైన ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. మీరు మ్యాప్ లో ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు ఈ విధంగా చిన్న ఫైర్ ఐకాన్స్ కనబడతాయి. దాన్ని టచ్ చేస్తే 2 సెకండ్స్ ఫాస్ట్ గా పరిగెడతారు అండ్ టీడీఎం లో లాగా స్లైడ్ అవ్వచ్చు. పక్కనే వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. దాన్ని టచ్ చేసామంటే గాల్లో ఒక 5 సెకండ్స్ పాటు ఎగురుతూ ఉంటారనమాట. జంప్ బటన్ క్లిక్ చేశారంటే వెంటనే డ్రాప్ కూడా అయిపోతారు. ఇంకా ఇది నింబస్ ఐలాండ్స్. మా రీసెంట్గా నేను సబ్వే సర్ఫర్స్ ఆడటం మొదలు పెట్టాను అనమాట. బట్ ఎంత ఆడినా కూడా మనకి పెద్దగా లాభం అనిపించలేదు అనమాట, టైం వేస్ట్ తప్ప. అందుకని నేను రీసెంట్గా వింజోలో సబ్వే సర్ఫర్స్ ఆడటం మొదలు పెట్టాను. ఒక 5 నిమిషాలు ఆడాను. తర్వాత బయటకు వచ్చి చూస్తే అకౌంట్లో డబ్బులు ఉన్నాయన్నమాట. సో వింజోలో మనకి టెంపుల్ రన్, సబ్వే సర్ఫర్స్, క్యారమ్స్, స్నేక్ ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. మీకు నచ్చిన గేమ్ పెట్టుకోవడము, ఆడటం ఒక 5 to 10 minutes ఆడితే చాలు కొంత పాకెట్ మనీతో ఎర్న్ చేయొచ్చు. మరీ లక్షల కోట్లు అని చెప్పట్లా, డైరెక్ట్ కొంత పాకెట్ మనీ డైలీ ఒక 100-150 అలా అయితే ఈజీగా ఎర్న్ చేయొచ్చు అనమాట. మీకు స్పెషల్గా కామెంట్ సెక్షన్లో లింక్ కూడా ఇస్తున్నాను. దాని త్రూ మీరు వెంటనే ఇప్పుడే ఒక 1 or 2 అవర్స్లో డౌన్లోడ్ చేసుకుంటే కనుక 100 రూపీస్ దాకా బోనస్ వచ్చింది. కాలం దాన్ని మీరు విత్డ్రా కూడా కొట్టుకోవచ్చు అనమాట. సో కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, వెంటనే వెళ్ళండి. ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు. మాక్సిమం ఈ రోజే అనమాట ఆ స్పెషల్ లింక్ అనేది. రేపు మార్నింగ్ ఉండిద్దో చెప్పలేము. సో మీకు 100 బోనస్ వెంటనే వచ్చేటట్టు కావాలంటే కనుక లింక్ ద్వారా వెళ్ళండి. అండ్ ఇంకోటి టెంపుల్ రన్, సర్వీసెస్ ఈ చాలా గేమ్స్ ఉంటాయి అనమాట. వీటితో పాటు బీజీఎంఐ టోర్నమెంట్స్ కూడా ఉంటాయి. కావాలంటే వాడి మీద ఒక లుక్ వేయండి. ముఖ్యంగా బోనస్ వస్తుందని నేనైతే చెప్తున్నాను అనమాట. స్పెషల్ బోనస్ అయితే రెడీగా ఉంది. ఈ రోజు నైట్ కల్లా అయిపోతుంది అనమాట. వెంటనే వెళ్ళి దాని అయితే రీడింగ్ చేసుకోండి, యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత. అంతే మామ, ఇంకా మర్చిపోకుండా అయితే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. నింబస్ ఐలాండ్ చివరికి వచ్చేసేయండి. ఇక్కడ మనకి ఒక పెద్ద ట్రీ ఉంటుంది. ట్రీ పక్కన ఒక చిన్న స్క్రాల్ ఉంటుంది. దాని లోపలికి ఎంటర్ అయ్యారంటే ఒక మినీ సీక్రెట్ ఏరియాలోకి అయితే ఎంటర్ అవుతారు. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కరెక్ట్గా చెట్టు కిందకు వచ్చి కూర్చోండి. ఒక ఫుల్ పీస్ఫుల్ యానిమేషన్ అయితే రన్ అవుతుంది. మ్యూజిక్ వినడానికి కూడా చాలా బాగుంటుంది. ఆఫ్టర్ దట్ మీకు ఎదురు క్రేట్ వస్తుంది. దాంట్లో లూట్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడికి ఎనిమిస్ కూడా వస్తారు అండ్ వాళ్ళని మీరు షూట్ చేయలేరు, కిల్ చేయలేరు. జస్ట్ వాళ్ళతో మీట్ అవ్వచ్చు. అండ్ వన్స్ ఇక్కడ నుంచి వెళ్ళాలంటే కనుక ఇంకో స్క్రాల్ ఉంటుంది. దాని నుంచి మీరు బయటకైతే వెళ్ళొచ్చు. మొత్తం బాగుంది. మరి నింబస్ ఐలాండ్ నుంచి కింద డ్రాప్ అవ్వాలంటే జస్ట్ బయటకు వచ్చేసి దూకండి. దూకిన వెంటనే మీకు ఆటోమేటిక్గా ఒక గ్లైడర్ అయితే వచ్చింది. గ్లైడర్ ద్వారా మినిమం మీరు 900 to 1200 మీటర్స్ అయితే దూరం ట్రావెల్ చేయొచ్చు. ఇప్పుడు కమింగ్ టు మినీ ఏరియా. మినీ ఏరియా జస్ట్ నార్మల్ ఏరియా అనమాట. ఇక్కడ కూడా లూట్ ఉంటుంది. బట్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇందాక చెప్పిన పోర్టల్ అన్న కదా, ఆ పోర్టల్ ఈ మినీ ఏరియాలో ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ పాండా ఉంటుంది. పాండాని పిలవాలంటే జస్ట్ అక్కడ బ్యాంబూ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసామంటే మనం బ్యాంబూని విసిరేస్తాము. దాన్ని తినడానికి పాండా వచ్చింది అనమాట. అప్పుడు దాన్ని మనం అయితే రైడ్ చేయొచ్చు. పాండాలో చాలా విషయాలు అయితే ఉన్నాయి. సో పాండాని మనం రైడ్ చేస్తూ ఎనిమిస్ని షూట్ చేయొచ్చు. అండ్ పాండా వచ్చేసి నార్మల్గా 45 స్పీడ్ వెళ్ళింది. అదే నీళ్ళలో అయితే 18 స్పీడ్ వెళ్తుంది. అండ్ పాండాని మనం ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. ట్రాన్స్ఫార్మ్ కొట్టామంటే ఒక బాల్ లాగా మారిపోతాము. ఇలా ఉన్నప్పుడు ఫాస్ట్గా ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఎనిమిస్ కూడా మనం కిల్ చేయలేరు, ఎందుకంటే పాండానే ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. బట్ ఎక్కువ బ్లడ్ షూట్ చేసామంటే కనుక పాండా కొంచెం అలసిపోతుంది, కొంచెం రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ పాండాకి ఫ్యూయల్ అనేది ఉండదు అనమాట. మొత్తం అయిపోయిన తర్వాత జస్ట్ పాండాని ఒక 5 సెకండ్స్ పాటు అలా రెస్ట్ ఇవ్వండి. అదే పూర్తిగా హెల్త్ని అండ్ దాని ఫ్యూయల్ అయితే ఫిల్ చేసేసుకుంటుంది. సో ఫైనల్ జోన్స్లో బెస్ట్ బాల్ లాగా మారిపోయి మీరు తిరగడమే బెస్ట్, ఎందుకంటే ఎనిమిస్ షూట్ చేస్తే మీకు ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వదు. అండ్ కమింగ్ టు పవర్స్, ఇప్పటి వరకు వెయిట్ చేశారు కదా. సో పవర్స్ విషయానికి వద్దాము. ఫస్ట్ పవర్ ఫైర్ పవర్. ఏదైనా లాబీలోనే సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ సెలెక్ట్ చేశారు ఇంకా గేమ్ మొత్తం చేంజ్ చేయడానికి అయితే ఉండదు. సో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. దాన్ని ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే కనుక పవర్ ట్రాన్స్ఫార్మ్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసామంటే ఫైర్ ఆప్షన్లో మనకి 2 ఈ విధంగా బటన్స్ వస్తాయి. ఫైర్ దాంట్లో
దాంట్లో ఫస్ట్ పవర్ వచ్చేసి మనం ఫోనిక్స్ బర్డ్స్ని అయితే త్రో చేయొచ్చు. ఇవి అచ్చం మాలిస్ లాగా అయితే యాక్ట్ అవుతాయి. సో ఎనిమీస్కి మాత్రం ఫుల్గా డ్యామేజ్ అయితే, అదే మన టీమ్మేట్స్కి మాత్రం ఎటువంటి డ్యామేజ్ ఉండదు. ఎక్కువ ఎనిమీస్ ఉన్నారంటే 3-4 త్రో చేయండి, అక్కడికక్కడ వాళ్ళు స్పాట్ కిల్ అయిపోతారు. అండ్ సెకండ్ పవర్ గాల్లోకి జంప్ చేయొచ్చు. ఎక్కువ దూరం కాదు, కొంత అయితే మనం ఫైర్ జంప్స్ అయితే చేయొచ్చు అనమాట. వన్స్ జంప్ చేసిన తర్వాత మన పవర్ అయితే తగ్గిపోయింది. అది ఫిల్ అవ్వాలంటే మళ్ళీ ఇంకొంచెం టైం అయితే పడుతుంది అనమాట. ఏదైనా కానీ ఫైర్ పవర్ యూస్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి యూస్ చేయడానికి 50 సెకండ్స్ టైం పడుతుంది. అండ్ లాబీలో మీరు వాటర్ పవర్ సెలెక్ట్ చేసుకుంటే మీకు వాటర్ షీల్డ్ వేసే ఆప్షన్ అయితే వచ్చింది అనమాట. మీరు వన్స్ షీల్డ్ వేసిన తర్వాత ఎనిమి బుల్లెట్స్ మిమ్మల్ని అయితే ఏం చేయలేవు, కానీ ఎనిమి వెహికల్స్ మాత్రం మిమ్మల్ని తుక్కు చేస్తాయి. ఏదైనా వాటర్ షీల్డ్ యూస్ చేసి మనం ఈజీగా కవర్ చేసుకుని ఎనిమిస్ అయితే షూట్ చేయొచ్చు. అండ్ సెకండ్ ఇది వాటర్లోనే మనకి వాటర్ బ్యారియర్ని మూవ్ చేసే ఆప్షన్ వస్తుంది. జస్ట్ వాటర్ బ్యారియర్ వేసిన తర్వాత నచ్చిన చోటికి దీన్ని అయితే కదల్చొచ్చు అనమాట జాయ్స్టిక్తో. దీని ద్వారా టీమేట్స్ దూరంగా ఉండే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వచ్చు. అండ్ వాళ్ళు మన వైపు పరిగెత్తేటప్పుడు వాళ్ళకి ఈజీగా కవర్ కూడా ఇవ్వచ్చు. కమింగ్ టు విండ్ పవర్, లాబీలో మీరు విండ్ పవర్ సెలెక్ట్ చేసుకుంటే మీకు వచ్చేది ఒకే ఒక్క పవర్, అది వచ్చేసి గాల్లో స్పీడ్గా ట్రావెల్ చేయడము. దీని ద్వారా మీరు గాల్లో ఫాస్ట్గా ట్రావెల్ అయితే చేయొచ్చు. అండ్ ఈ విధంగా ట్రావెల్ చేయడం వల్ల మన ఇద్దరు ఒక చిన్న షీల్డ్ వచ్చింది. ఆ షీల్డ్ ఎనిమి బుల్లెట్స్ నుంచి అయితే తప్పించిద్ది అనమాట. బట్ కేవలం 10 సెకండ్స్ మాత్రమే అనమాట. వన్స్ టైమర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఒక 40 to 50 సెకండ్స్ ఆగాల్సి అయితే ఉంటుంది. దీనివల్ల ఉన్న ఒకే ఒక మెయిన్ యూజ్ ఏంటంటే ఎనిమిస్ సడన్ గా రౌండ్ అప్ చేశారంటే మనం ఈజీగా వాళ్ళ నుంచి తప్పించుకోవచ్చు అనమాట. ఫైనల్ ది నేచర్ పవర్, దీని ద్వారా మనం ఒక డీర్ని అయితే పుట్టించవచ్చు. ఆ డీర్ డ్రోన్ లాగా అయితే యూజ్ అవుతుంది. కావాలంటే డీర్ని కంట్రోల్ చేయొచ్చు, స్విచ్ అయ్యి మామూలు మన పొజిషన్ కూడా వచ్చేయచ్చు. సో డీర్ని కంట్రోల్ చేసేటప్పుడు మనం ఫాస్ట్గా ట్రావెల్ అవ్వాలంటే ఈ బటన్ నొక్కితే డీర్ కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అండ్ ఎనిమిస్ని కూడా మనం కొంచెం డాష్ అయితే ఇవ్వచ్చు, వాళ్ళకి కొంత డ్యామేజ్ అయితే అవుతుంది. బట్ అక్కడక్కడే డీర్ కూడా వ్యానిష్ అయిపోతుంది. అండ్ డీర్ని ఎవరైనా షూట్ చేస్తే కొన్ని బుల్లెట్స్ తట్టుకుంటుంది, తర్వాత అదైతే వ్యానిష్ అయిపోతుంది. మళ్ళీ రీజనరేట్ అవ్వాలంటే 40 to 50 సెకండ్స్ అయితే టైం పడుతుంది. సో డీర్ ద్వారా ఉన్న లాభాలు ఏంటంటే ముందు డీర్ని పంపించవచ్చు, అక్కడ సేఫ్ ఉంటే కనుక దాని లొకేషన్కి మనం ఈజీగా టెలిపోర్ట్ అవ్వచ్చు. బట్ డీర్ని కంట్రోల్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డీర్ని కంట్రోల్ చేస్తుంటాము, కానీ మన వెనక ఎవరైనా ఎనిమి వచ్చి మనం కిల్ చేసే ఛాన్స్ కూడా అయితే ఉంది. కాబట్టి ఎక్కడైనా సేఫ్గా ఉండి అక్కడి నుంచి మనం డీర్ని అయితే పంపించాల్సి ఉంటుంది. అండ్ మెయిన్ యూజ్ డీర్తో మనం ఫైనల్ జోన్స్లో ఎనిమిగా లొకేషన్స్ ఈజీగా తెలుసుకోవచ్చు. సో డీర్ ఉంటే కనుక ఆల్మోస్ట్ చేతిలో డ్రోన్ ఉన్నట్టే. సో 4 పవర్స్ లో ఇప్పుడు మీరే చూస్ చేసుకుంటాను, కామెంట్ చేయండి. నేనైతే మాత్రం నేచర్ పవర్ అండ్ వాటర్ పవర్ అయితే చూస్ చేసుకుంటాను. అండ్ కమింగ్ టు వెహికల్స్లో కొత్తగా డ్రిఫ్ట్ మోడ్ అండ్ ఆటో మోడ్ని అయితే తీసుకొచ్చారు. ఆటో మోడ్ అంటే మీరు దాన్ని క్లిక్ చేశారంటే వెహికల్ ఆటోమేటిక్గా ముందుకైతే వెళ్తుంది. బట్ మీరు రైట్ అండ్ లెఫ్ట్ కంట్రోల్స్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ డ్రిఫ్ట్ మోడ్, స్పీడ్కి వెళ్ళి హ్యాండ్ బ్రేక్ వేసి మీరు అటు ఇటు మూవ్ చేశారంటే కనుక వెనకాల డ్రిఫ్ట్ లాగా ఒక స్మోక్ అయితే వస్తుంది, కానీ ఇది వేయాలంటే కొంచెం కష్టంగానే ఉందన్నమాట. అండ్ గేమ్లో కొత్తగా వెల్డింగ్ గన్ అయితే వచ్చింది. సో షాప్లోకి వెళ్ళి అక్కడ మీరు 10 క్యాష్కే ఈ వెల్డింగ్ గన్ అయితే పర్చేస్ చేయొచ్చు. వెల్డింగ్ గన్ వల్ల లాభాలు ఏంటనే కదా, వెహికల్ డ్యామేజ్ అయింది అనుకోండి వెంటనే దాని మీద ఏం చేసి మీరు హెల్త్ని అయితే పెంచవచ్చు కార్ది, కానీ మీరు వెహికల్ టైర్ డ్యామేజ్ అయితే కనుక ఏం చేయలేరు. అదే మీరు ఈ గన్ని తీసుకెళ్లి ఎనిమి వెహికల్ మీద ఫైర్ చేశారంటే కనుక ఎనిమి వెహికల్ వచ్చేసి కంప్లీట్ గా డ్యామేజ్ అవుతుంది. అదే మన వెహికల్ మీద అయితే రిపేర్ అవుతుంది. ఒక్క వెహికల్నే కాదు ఎనిమి గాన్ని కూడా మనం ఈజీగా కిల్ చేయొచ్చు అనమాట. బట్ చాలా తక్కువ డ్యామేజ్ అయితే అవుతుంది. ఇంకా ఫైనల్ జోన్స్ లో వెహికల్ ఆపేసి టైర్లు డ్యామేజ్ చేసేసి అండ్ వెల్డింగ్ గన్ తో మనం దాన్ని ఈజీగా రిపేర్ చేసుకుంటూ ఉండొచ్చు. ఎనిమి గారు ఎన్ని బుల్లెట్స్ అని ఫైర్ చేయండి, మనం దాన్ని రిపేర్ చేస్తుంటాము, వాడు షూట్ చేస్తూ ఉంటాడు. ఈ విధంగా వెల్డింగ్ గన్ కూడా యూస్ చేసి మనం గేమ్ లో చాలా డిఫరెన్స్ అయితే తీసుకురావచ్చు. సో 3.6 యొక్క కంప్లీట్ గైడ్ అయితే ఇదే గైస్. ఇంకా కొత్త ఫీచర్స్ ఉంటే కనుక ఇంకేం లేవు చెప్పడానికి, ఆల్మోస్ట్ అన్ని మీకు చెప్పేసాను అనుకుంటున్నాను. ఇంకా మీరు వెళ్ళి గేమ్ని డౌన్లోడ్ చేసుకొని ఆడండి. అండ్ గేమ్ మీకు ఎలా అనిపించిందని కామెంట్ చేయండి. 10కి ఈ 3.6 అప్డేట్కి ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. ముఖ్యంగా ఓషన్ ఆడిసీ మోడ్కి దీనికి కంపేర్ చేసి ఏది బెస్ట్ అనిపించిందని కామెంట్ చేశారంటే నేను కూడా తెలుసుకుంటాను. అండ్ మన లక్కీ గివ్ అవే విన్ అనేది పిక్ చేద్దాము. సో డైలీ గివ్ అవే ఛానల్లో ఉంటుంది, కాబట్టి మీ బీజేఎం ఐడిని కూడా కామెంట్ చేసేసేయండి. జస్ట్ ఒక ఐడి మెన్షన్ చేయడం కాదు, దాంట్లో ఏదో కామెంట్ అయితే మెన్షన్ చేయండి. ఆ కామెంట్తో పాటు మీ ఐడి ఉంటే కూడా కొంచెం మీనింగ్ఫుల్గా ఉంటుంది అనమాట. సో హీవిగో మన లక్కీ విన్నర్ అయితే వచ్చేసాడు. కంగ్రాచులేషన్స్ బ్రో. వీడియో పబ్లిష్ అయిన వెంటనే 10 minutes లో రాయల్ పాస్ అయితే నేను చేస్తాను. సో ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.